2014-19 ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. తెలుగుదేశం పార్టీలో మంత్రి అయ్యారు. మంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ అధికారం కోల్పోయేంత వరకు మంత్రి ఆదినారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్వయంగా చంద్రబాబు నాయుడే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో ఒకరో ఇద్దరో తప్ప జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలంటే భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఎందుకు వచ్చిన గొడవలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు, అప్పుడు ఇబ్బంది పడతామని మంత్రులు భయపడుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి విమర్శలపైన సమాధానం చెప్పలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి విమర్శలపైన మాట్లాడలేకపోతున్నారు. ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు అనేక సార్లు మంత్రివర్గ సమావేశంలో హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న మంత్రులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మారుస్తామని హెచ్చరించారు. అయినా మంత్రులు చంద్రబాబు మాటలను ఖాతరు చేయడం లేదు. అవసరమైతే మంత్రి పదవి వదులుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయము, విమర్శించమని చాలా మంది మంత్రులు అంతర్గతంగా మాట్లాడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆదినారాయణ రెడ్డి 2014-19 మధ్యలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి మంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో నిలబడలేకపోయారు. చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ, చంద్రబాబుతోనే కొనసాగాలని ఆదినారాయణ రెడ్డికి ఉన్నప్పటికీ అక్కడ కొనసాగలేనటువంటి పరిస్థితి, జమ్మలమడుగులో ఉండలేనటువంటి పరిస్థితి. అందుకే ఆదినారాయణ రెడ్డి రక్షణ కోసం బీజేపీలో చేరిపోయారు. సగం కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంటే సగం కుటుంబం బీజేపీలో చేరిపోయింది. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి నుంచి రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లో ఆదినారాయణ రెడ్డి బీజేపీలో కొనసాగారు. ఆ తర్వాత చేసేది లేక బయటికి రాలేక అక్కడే కొనసాగుతూ ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచించినా సాధ్యం కాకపోవడంతో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డిలో కొంత మార్పు వచ్చింది. 2014-19లో చేసినటువంటి విమర్శల స్థాయి కంటే తక్కువ స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి వైనాన్ని గమనించవచ్చు. ఇదే ఉదాహరణను చాలా మంది మంత్రులు మనసులో ఉంచుకుంటున్నారు. ఇప్పుడు టార్గెట్ చేస్తే మళ్ళీ టార్గెట్ అవుతాము, ఎందుకు మాట్లాడడం అనవసరంగా, అవసరమైతే మంత్రి పదవిని వదులుకుందాం, పోయేదేమీ లేదు అన్నట్టుగా మంత్రులు వ్యవహరిస్తున్నారు. అదే చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. అదే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది. జగన్మోహన్ రెడ్డి TPP అంశంలో కావచ్చు, అదే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కావచ్చు, లేదా రైతుల విషయంలో కావచ్చు, మద్దతు ధర విషయంలో కావచ్చు, ఎరువులను బ్లాక్ మార్కెట్ తరలించే విషయంలో కావచ్చు, సచివాలయ వ్యవస్థ పైన, ఇలా కీలక అంశాలపైన తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన నిత్యం విమర్శలు చేస్తూ ప్రజా ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని కట్టుబడి చేయలేకపోతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు. అందుకే చంద్రబాబు నాయుడులో అసంతృప్తి ఉంది, అసహనం ఉంది. కానీ ఇంతమంది మంత్రులు ఒకే విధానంతో జగన్మోహన్ రెడ్డిపై టార్గెట్ చేయము, మాట్లాడము, విమర్శలు చేయము అంటూ మొండి కేసు కూర్చుని ఉండడంతో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేక ఉండిపోతున్నారు. అందుకే అసహనం, ఆవేదన పదే పదే వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ప్రభుత్వం కొనసాగడం కష్టమని, భవిష్యత్తులో అధికారంలోకి రావడం కష్టమని చంద్రబాబు నాయుడు అంతర్గతంగా మంత్రులతో, ఎమ్మెల్యేలతో హెచ్చరిక చేస్తున్నారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళము, అధికారంలోకి వస్తారు, మళ్ళీ టార్గెట్ అవుతాము, అందుకే ఇప్పుడు మాట్లాడము అంటూ మొండి కేసు కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఎంత మంత్రుల గురించి రాసినా సరే, టార్గెట్ చేసినా సరే ఆ మంత్రులు భయపడడం లేదు. అవసరమైతే మంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి మాత్రం ఒకరిద్దరు తప్ప మిగిలిన మంత్రులందరూ ముందుకు రావడం లేదు, ధైర్యం చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారన్న నమ్మకం తెలుగుదేశం పార్టీ మంత్రుల్లో ఉంది కాబట్టే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అనవసరంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా మేము కూడా టార్గెట్ అవుతామని మంత్రులు భయపడుతున్నారు. అందుకే విధానపరమైన అంశాల్లో కూడా టార్గెట్ చేయడానికి, మాట్లాడడానికి, విమర్శలు చేయడానికి జంకుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందికర పరిణామంగా మారుతోంది. గ్రౌండ్ లెవెల్లో వైసీపీ వాయిస్ బలంగా వెళ్తోంది. వైసీపీ వాయిస్ కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. వైసీపీ వాదనను ప్రజలు సమర్థిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ తమ వాదన నిరూపించుకోలేకపోతుంది. వైసీపీ వాదన తప్పు అని చెప్పలేకపోతోంది. మెడికల్ కాలేజీలను TPP అంశంలో నిర్మించే విషయంలో తెలుగుదేశం పార్టీ తమ వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయింది, ప్రజలను కన్విన్స్ చేయలేకపోయింది, వైసీపీ వాదనను తప్పని నిరూపించలేకపోయింది. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా అదే పరిస్థితే కనిపిస్తోంది. అటు తెలుగుదేశానికి జనసేన, బీజేపీ నుంచి మద్దతు లేదు.
అందుకే మంత్రులు కూడా ఇవన్నీ పరిశీలించిన తర్వాత, గమనించిన తర్వాత జాగ్రత్తగా మసులుకోవాలి, లేదంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతామని భావించి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడానికి వెనుకంజ వేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.